హాయ్ ఆల్, వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్. టుడే రెసిపీ మొక్కజొన్న గారండి. చూడండి, అక్కడక్కడ మనకి మొక్కజొన్నలు తగులుతా కరకరలాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ చేయండి, ఎలా వచ్చాయో సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రొసీజర్ ఎలాగో చూద్దాము. ఇలా సాస్లో అద్దుకొని తింటే చాలా బాగుంటాయి. మొక్కజొన్న గారెలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. సో ఇలా మొక్కజొన్న మొత్తం ఒలిచి పెట్టుకోవాలి ముందుగానే. తర్వాత మనకి ఉప్పు కారం తగినంత వేసుకోవాలి. ఇది కార్న్ఫ్లోర్ అండి, మొక్కజొన్న పిండి, ఇదేమో మైదా పిండి, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఇది బియ్యం పిండి తగినంత, ఇది ఆనియన్స్ 4 తీసుకోండి, ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి, గుప్పెడి కరివేపాకు, 4 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొత్తిమీర, కొంచెం అల్లం ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకోండి. అక్కడక్కడ తగులుతుంటాయి, గారెలో చాలా బాగుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం ఎలా చేసుకోవాలో. సో ఇలా ముందుగా ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్నని మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ కచ్చా పచ్చాగా చేసుకోవాలి, మెత్తగా కాదు, ఓన్లీ ఒక్క తిప్పుకోవాలి. చూడండి, ఓన్లీ ఒక్క తిప్పు తిప్పుకుంటే ఇలా అయిపోతుంది. సో దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ జార్ వేసుకోవాలి. చూడండి, అక్కడక్కడ మనకి మొక్కజొన్న అవి కనిపిస్తూ ఉన్నాయి. అలా కనిపిస్తే గారెల్లోకి తినేటప్పుడు మధ్య మధ్యలో చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ వేసుకున్న దాంట్లోకి ఆనియన్స్, ఇంకా ఇందాక చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ, అవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇప్పుడు మైదా పిండి కొంచెం, బియ్యం పిండి కొంచెం, కార్న్ఫ్లోర్ కొంచెం, మొక్కజొన్న పిండి, పచ్చిమిర్చి, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, తరిగి పెట్టుకున్న అల్లం అన్నీ వేసేసుకోవాలి. ఉప్పు కారం కూడా మీకు తగినంత వేసుకోండి, రుచికి తగ్గట్టు. కొంచెం జీలకర్ర వేసుకోండి, మంచిది. అన్నీ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి, అన్నీ కలిసేటట్టు. నీళ్ళు ఏం అవసరం లేదండి, వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. మొక్కజొన్నలోనే వాటర్ ఉంటాయి ఆల్రెడీ, సో అవే సరిపోతాయి. ఒకవేళ మీకు ఆ కన్సిస్టెన్సీ సరిపోకపోతే అప్పుడు లైట్గా వాటర్ చల్లుకొని కలుపుకోవాలి. నాకు తెలిసి వాటిల్లోకే సరిపోతాయి. చూడండి, సరిపోయినాయి మొత్తం, వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు వాటిలోకి. జస్ట్ ఇలా కలుపుకోవడమే అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా. చూడండి, మేమైతే ఈ వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఇంకా కావాలి అంటే కొంచెం ఎక్స్ట్రా పిండి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. సో గారె ఫామ్ అవుతుందండి, అలా జస్ట్ ఒక ఉండ చేసి అలా పెడితే అంతే. ఇప్పుడు నూనె కాగిన తర్వాత నూనెలో వేసేసుకోవడమే గారెల షేప్లో. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా దానికి సరిపడా నూనె పోసుకోవాలండి. బాగా వేడెక్కిన తర్వాత గారెలు వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. సో ఇలా గార షేప్ లాగా చేసుకొని వేసేసుకోవడమే. జస్ట్ కొంచెం పిండి తీసుకొని జస్ట్ అలా అనేసుకొని ఇలా వేసేసుకోవడమే. దీనికి మళ్ళీ సపరేట్ కవరు అలా ఏం అవసరం లేదు, జస్ట్ అలా వేసేసుకోవడమే నూనెలో. చాలా బాగుంటాయి, కరకరలాడుతా. ఇలా వేసిన వెంటనే కదపకండి, ఒక 1 మినిట్ ఆగిన తర్వాత తిప్పేసుకోవాలి. ఇలా 1 మినిట్ తర్వాత ఇలా అవుతుంది, కదపకండి. ఒక 1 మినిట్ అయిన తర్వాత మాత్రమే కదుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఆగాక ఇలా తిప్పేసుకోండి. ఒక స్పూన్తో కానీ లేదంటే ఇలా నైఫ్తో కానీ ఇలా ఈజీగా ఉంటుంది, తిప్పేసుకోవచ్చు. చూడండి, ఒక సైడ్ తిప్పేసుకున్నాము, ఒక సైడ్ గోల్డ్ కలర్ వచ్చింది. ఇంకొక సైడ్ తిప్పేసుకుందాము. ఇంకొక 2 మినిట్స్ ఉంచేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు, 2 సైడ్లు వచ్చేంత వరకు చూసుకొని తీసేసుకోవడమే. సో ఇలా 2 సైడ్స్ గోల్డ్ కలర్ వచ్చిందండి, ఇప్పుడు తీసేసుకోవడమే.
ఇలా వెడల్పు కళాయి ఉంటే బాగుంటుందండి. దేనికైనా, అప్పలు చేసుకోవడానికైనా, గారెలు చేసుకోవడానికైనా, వడలు చేసుకోవడానికైనా ఇలా మంచిగా వెడల్పుగా ఉన్న కడాయి అయితే బాగుంటుంది. చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి, ఏ అయినా వడలైనా గారెలైనా.